మద్యం కుంభకోణం కేసులో ఇంతవరకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పేరు ఏ దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్లో పేర్కొనలేదు. కనీసం సిట్ అధికారులు కూడా ఆయన పేరు ప్రస్తావించలేదు. కానీ జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మద్యం కుంభకోణం గురించి మాట్లాడారు. తాను ఎక్కడికి పారిపోలేదని, ఇక్కడే ఉన్నానని, కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు అనేస్తారు. ఈ కేసులో తాను అరెస్ట్ కాబోతున్నానని జగనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించుకోవటం దేనికి సంకేతం? మహానాడు తర్వాత జగన్ అరెస్ట్ ఉంటుందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత? కూటమి సర్కార్ తనను అరెస్ట్ చేయబోతోందని వైసీపీ శ్రేణులను మానసికంగా సిద్ధం చేస్తున్నారా? ఎలాగూ తప్పదు కాబట్టి రాజకీయ కక్షతోటే అరెస్ట్ చేశారని ప్రజలు నమ్మించేందుకు మాట్లాడారా? జగన్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి? మహానాడు తర్వాత ఏం జరగబోతోంది? కడపలో మే 27, 28, 29న నిర్వహించే మహానాడును నభూతో నభవిష్యత్తుగా నిర్వహించేందుకు టీడీపీ పక్కా ప్లాన్ చేస్తోంది. జగన్ కోటలో మహానాడు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు మొదలయ్యాయి. జగన్ సొంత గడ్డ కడపలోనే మహానాడును భారీ సక్సెస్ చేసి టీడీపీ తన పూర్వ వైభవం కోసం అడుగులు వేస్తోంది. స్టేట్లో ఇతర జిల్లాల్లో ఇప్పటిదాకా నిర్వహించిన మహానాడు ఒకెత్తైతే ఈసారి కడపలో నిర్వహించనున్న మహానాడు మరో ఎత్తు కానుంది. అందుకే మహానాడును భారీ సక్సెస్ చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కార్యక్రమానికి 4 రోజుల ముందే కడపలో మకాం వేసి దగ్గరుండి ఏర్పాట్లు ఇతరత్రా పర్యవేక్షించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ ఆవిర్భావం నుంచి 2004 ముందు వరకు టీడీపీ ఎమ్మెల్యేలే గెలుస్తూ వచ్చేవారు. బద్వేలు, జమ్మలమడుగు, కడప, రైల్వే కోడూరు ఇలా కొన్ని నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలా ఉండేవి. రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత మళ్లీ 2024 ఎన్నికల్లో టీడీపీ పుంజుకుంది. ఉమ్మడి జిల్లాలో 7 స్థానాలు కూటమికి వచ్చాయి. సొంత జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బ ఆ పార్టీ ఊహించలేకపోయింది. షాక్ నుంచి కోలుకోక మునిపే మళ్లీ మహానాడును కడపలో నిర్వహించి సీమ అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక రోడ్ మ్యాప్ ద్వారా అటు పరిశ్రమలు, ఇటు వ్యవసాయ రంగంపై పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు. కడపకు వచ్చే భారీ ప్రాజెక్టులను సస్పెన్స్లో ఉంచి మహానాడులో చంద్రబాబు వెల్లడిస్తారని చెబుతున్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ జిల్లావాసుల చిరకాల వాంఛ. జగన్ అధికారంలోకి వచ్చాక 3 ఏళ్లలో స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి చేస్తామని కొబ్బరికాయ కొట్టారు. 5 ఏళ్లలో కనీస నిర్మాణాలు చేయలేదు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. జిందాల్తోనే నిర్మాణం చేపడతామంటున్నారు. కడప నగర శివారు పబ్బాపురంలో 120 ఎకరాల టీచర్స్ లేఅవుట్లో నిర్వహించే మహానాడు చరిత్రలో నిలిచిపోనుందట. చివరి రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత ఇంటి ముందు వరకు అరెస్టు వ్యవహారం వచ్చేసిందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవునని అనిపిస్తోంది. జగన్ అరెస్టు తప్పదని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కొంతకాలంగా పోలీసులు విచారిస్తున్నారు. మొదట సిఐడి ఈ కేసుని డీల్ చేస్తూ వచ్చింది. అనంతరం సిట్ని రంగంలోకి దింపారు. సిట్ వరుసగా అనేక మంది నాయకులను విచారిస్తూ అరెస్ట్ చేస్తోంది. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి చాలా కాలం క్రితమే అరెస్ట్ చేశారు. తాజాగా వైసీపీ హయాంలో పనిచేసిన ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను విచారించి మరీ అరెస్టు చేయడంతో ఈ కేసు ఏకంగా జగన్ వరకు వచ్చేసినట్లే ప్రచారం జరుగుతోంది. జగన్ మీద గతంలో సీబీఐ కేసులు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారని, క్విడ్ ప్రోకో ఇందులో ఉందని చెబుతూ ఆయన మీద సీబీఐ 11 ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఆ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసును ఒకవైపు సిట్ దర్యాప్తు చేస్తుండగా మరోవైపు ఈడీ రంగంలోకి దిగి లిక్కర్ స్కామ్ను స్కాన్ చేస్తోంది. ఏపీ లిక్కర్ నిందితుల లిస్టు A39 వరకు పెరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా పెద్ద తలకాయలుగా ఉన్న అందరినీ విచారించారు. కొందరిని అరెస్టు కూడా చేయగా మిగిలిందెవరో అందరికీ తెలుసని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసు విచారణలో జగన్ ప్రమేయంపై లభించిన ఆధారాల గురించి సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారనే ప్రచారము నడుస్తోంది. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు అరెస్టై జైల్లో ఉన్నారు. వారికి కోర్టుల్లో చుక్కెదురవుతోంది. అలాగే జగన్ మీద లిక్కర్ కేసు బనాయిస్తున్నారని, జగన్ని రాజకీయంగా బదనాం చేయడానికే ఈ కేసు అంటూ వైసీపీ కూడా డిసైడ్ అయిపోయింది. అందుకే ఆ పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్ పాత్ర నిర్ధారిస్తున్నారు.
ఈ నెల 27, 28, 29 తేదీలలో కడప జిల్లా కమలాపురంలో టీడీపీ మహానాడు ఉంది. ఆ మహానాడుకు ముందే జగన్ని అరెస్ట్ చేస్తే క్యాడర్లో ఫుల్ జోష్ వస్తుందని అంటున్నారు. అయితే అదే సమయంలో జగన్ సొంత జిల్లాలో మహానాడు జరుగుతోంది. అందువల్ల మహానాడుకి అరెస్టు వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అన్న మరో కోణంలో ఆలోచన చేస్తున్నారట. ఇలా జగన్ అరెస్టు మహానాడు ముందా తరువాత అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే జగన్ అరెస్టు ఖచ్చితంగా ఇదే నెలలో ఉంటుందని కొందరు జోస్యం చెబుతున్నారు. మరోవైపు జగన్ని బెంగళూరులోనే అరెస్ట్ చేయాలని, అలా ఆయనను అక్కడి నుంచే విజయవాడ తీసుకురావాలని ఆలోచిస్తున్నారట. మొత్తానికి జగన్ అరెస్ట్ అనివార్యమని సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అమిత్ షాతో చంద్రబాబు ఏకంగా గంటన్నర భేటీ అయ్యారు. ఒక విధంగా సుదీర్ఘమైన భేటీ అనొచ్చు. ఈ భేటీలో జరిగిన చర్చపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేశంలో అత్యంత శక్తివంతుడైన రాజకీయ నాయకుడిగా హోంమంత్రిగా అమిత్ షా ఉన్నారు. ఆయన చేతిలోనే సిబిఐ, ఈడీ వంటి విచారణ సంస్థలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్పై రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆధారాలున్నాయట. దాంతో అరెస్టు అనివార్యమనే సంకేతాలు వెలువడుతున్నాయి. జగన్ని కూడా ఇదే విషయంలో మీడియా ప్రశ్నించగా, నేను విజయవాడలోనే ఉన్నాను, వెల్కమ్ అనేశారు. ఎవరైనా అడ్డుకుంటారా అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. అంటే జగన్ తన అరెస్టు విషయంలో మానసికంగా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. భార్య భారతికి పార్టీ బాధ్యతలు అప్పజెబుతారని అంటున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీపై పొలిటికల్ స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. లిక్కర్ కేసులో ఏపీ సర్కార్ వద్ద ఉన్న ఆధారాలన్నీ అమిత్ షాకు వివరించి అక్కడి నుంచి కూడా జగన్ అరెస్టుకు యాక్సెప్టెన్సీ తెచ్చుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాక ప్రొసీడ్ అవుతారా అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీతో నారా లోకేష్ ఇటీవలే భేటీ అయ్యారు. అది జరిగి రోజుల వ్యవధిలోనే చంద్రబాబు ఢిల్లీ టూర్కి షెడ్యూల్ కంటే ఒకరోజు ముందు వెళ్లారంటే కీలక విషయాలే ఉంటాయని అర్థమవుతోంది. ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు కులంకుషంగా చర్చించి మరీ వస్తారని, అనంతరం వచ్చే వారం ఏపీ రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతాయంటున్నారు.